స్టార్ యష్ కేజీఎఫ్ మూవీతో కన్నడ ఇండస్ట్రీని భారతదేశానికి పరిచయం చేశాడు. అప్పట్లో తక్కువ అంచనాలతో రిలీజ్ అయి కానీ విని ఎరుగని రీతిలో బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి ప్రేక్షకులను ప్రేమాభిమానాలను పొందింది. ఈ మూవీని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. కేజీఎఫ్ 1 హిట్ అవ్వడంతో కేజీఎఫ్ 2 తీసి డబుల్ బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు యష్. కేజీఎఫ్ 2 సినిమా తర్వాత టాక్సిక్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు యష్. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఆయన నటిస్తున్న నయా మూవీ రామాయణం గురించి రోజుకొక వార్త వినిపిస్తూనే ఉంది. రామాయణం సినిమాలో యష్ రావణాసురుడిగా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంతవరకు దీనిపై క్లారిటీ రాలేదు. అంతేకాదు రామాయణం సినిమా కోసం యష్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ సినిమాకు పారితోషికం తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడట. తాను కూడా సినిమాలో పెట్టుబడి పెడతాను, వచ్చిన లాభాల్లో చెరిసగం తీసుకుంటాము అని చెప్పుకొచ్చాడట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.